ఆ రకంగా కనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే 30 ఏళ్ళు ఆయనే ఉండేవాడు. ఆయన 2019లో చూపించినట్టయితే అదేవిధంగా ఇవాళ భూస్థాపితం ఇది టీడీపీ. కానీ అతను ఏంటంటే గొడవలు ఉండకూడదు, మనం ప్రజలకు మంచి చేయాలి. మనం అనేది ఏంటంటే ఆయన చెప్పాడు ఒకటే మాట, మా తండ్రి ఫోటో ఇంట్లో ఉంది, నా ఫోటో కూడా ఇంట్లో ఉండాలి ప్రతి ఒక్కరి ఇంట్లో. ఆయన కాన్సెప్ట్ అది. అందుకే ముందుకెళ్ళగాడు ఆయన. గనక పులివెందల టైపు గనక ఒక్కసారిగా 2-0 మీరు అన్నారు చూసావా, ఆ రూపం కనుక ఆ రోజు ఉన్నట్టయితే అసలు అది వేరేగా ఉండేది చరిత్ర. ఇప్పుడు ఇన్ని దాడులు జరుగుతున్నాయి ప్రతి వాడు. ఇప్పుడు నేను కూడా ఒక ఓటర్నే, నేను కూడా అభిమానినే. నాకు పోయినసారి కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, ఓడిపోయాడు, అలాగే ఉండేది. వీళ్ళు ఎప్పుడైతే దాడులు మొదలు పెట్టారో నాలాంటి వాడికి రక్తం ఉడికిపోతుంది. ఇంకా కార్యకర్తలు ఊరుకుంటారా? ఇంకా వాళ్ళు ఎవరైనా ఊరుకుంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి వద్దన్నా ఊరుకోరు. సమస్య లేదు. ఈసారి మాత్రం ఆయన కాదు, కార్యకర్తలు ఓటర్లే చూపిస్తారు సినిమా. చెప్పండి అన్న. కొత్త ప్రభుత్వం ఏర్పడి జూన్ 12కి సంవత్సరం పరిపాలన ఎలా అస్సలు బాగాలేదన్న. మా పేద ప్రజలకి అస్సలు బాగలేదు. ఉన్న వాళ్ళకి బాగుండొచ్చు. ఎందుకు అంటే ఆయనకు ప్రతి కార్యక్రమంలో వాళ్ళనే బాగు చేస్తున్నారు. మమ్మల్ని అయితే బాగు చేసినట్టుగా ఇప్పటిదాకా కనిపించలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ ఎందుకు తీసేస్తున్నారు? మెయిన్ అది మా పేద ప్రజల కోసమే కదా చేస్తున్నారు ప్రతిదీ. మీరు ఎందుకు తీసేస్తున్నారు? అవి కంటిన్యూ చేయొచ్చు కదా. మా పేదవాళ్ళ కోసమే కదా చేస్తుంది ఆయన. మీరు ఎందుకు తీసేస్తున్నారు? ఈ క్వశ్చన్ ఒక పేదోడిగా ఏపీ ఓటర్గా నా ప్రశ్న ఇది. చంద్రబాబు గారు దీన్ని అమలు చేయాలి కంపల్సరీగా. ఎందుకంటే వాళ్ళు ఓడిపోవడానికి వాళ్ళు వేసుకునే బీజమే ఇది. ప్రజలకి దగ్గర కానీ ప్రతి ఇది వాళ్ళు ఇచ్చేసుకుంటున్నారు. ఇంకానా రేషన్ వ్యాన్లు కూడా రద్దు చేయడం జరిగింది, మళ్ళీ పాత పద్ధతి తీసుకురావడం జరిగింది. రేషన్ డీలర్ రద్దు తీసుకుని సార్ ఆ రేషన్ దానివల్ల ఎన్ని బాధలు పడ్డామో మాకే తెలుసు. పేద ప్రజలుగా ఎన్ని బాధలు పడ్డామో మాకు తెలుసు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నుంచున్నప్పుడు మాకు టైం సరిపోయేది కదా. మీరు వెళ్తే ఉద్యోగాలకు వెళ్ళాలి, అటు పక్కేమో రేషన్ దగ్గరికి వెళ్తే తొందరగా ఎవరో. అది కూడా ఇంటి దగ్గరికి వస్తే మా ఆడవాళ్ళు ఎవరో ఒకరు తీసుకుంటారు, సరిపోయేది. కానీ ఇప్పుడు మేమే వెళ్ళాలి, మేమే చేయాలంటే ఎలా సార్? వాళ్ళ పక్కనే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు మాకు. షాపులకు వెళ్తే మేము అక్కడికి వెళ్తేనే మాకు కుదరదు. ఎలాగా? ఇది మాత్రం చాలా తప్పు అండి. వాళ్ళు చేసింది మాత్రం రేషన్ విషయంలో చాలా తప్పు. అంటే రేషన్ వ్యాన్ల వల్ల కొన్ని వేలకు కోట్లు స్కామ్ జరుగుతుంది. సో ఆ స్కామ్ జరగకూడదని చెప్పేసి మళ్ళీ పాత పద్ధతి స్కామ్ ఎలా జరుగుతుంది సార్? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే కరెక్ట్గా పేద పేదరికి తీసుకెళ్ళి ఎంతమంది ఉన్నారో అంతమందికి డైరెక్ట్గా ఇస్తున్నారు వాళ్ళు. ఇంతకుముందు ఏం జరిగేది? కంపల్సరీగా అక్కడ రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు ఇచ్చేవాడు, కొన్ని రోజులు ఇచ్చేవాళ్ళు కాదు. అది స్కామ్ జరుగుద్ది. ఇది ఎలా స్కామ్ జరుగుద్ది? పేద ప్రజలకు ఇచ్చినప్పుడు స్కామ్ ఎలా జరుగుతుంది? అది జరగడానికి అవకాశమే లేదు. వాళ్ళు నోటుకు వచ్చింది మాట్లాడడం వరకే వాళ్ళ డ్యూటీ. ఏంటంటే అధికారంలోకి వచ్చారు, వాళ్ళ ఇష్టం అయిపోయింది. ఇంకా విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టం అయిపోయింది. గొడవలే కానీ లేకపోతే ఇలాంటి పేద ప్రజలకు అందాల్సిన ఏదైనా కానీ అందకుండా చేస్తున్నారు వాళ్ళు. ఈ నెల జూన్ 12న ప్రభుత్వం ఏర్పడి 1 year అవుతుంది. అవును సార్. రోజున తల్లికి వందనం కానివ్వండి, ఒంటరి మహిళలకు లక్ష వరకు కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? వాళ్ళు ఏం చెప్పారు మనకి? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు. ఎప్పుడు ఎమ్మంటే ఇస్తా అన్నారు. ఇవాళ సంవత్సరం అయింది సార్. నారా లోకేష్ గారు ఏమన్నారు? మేము ఒక ఎంక్వైరీ తీసేస్తామన్నారు. ఎంక్వైరీ తీయడం సార్? మీరు ఏం చెప్పారు? మీరు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు ఏం వాగ్దానాలు ఇచ్చారు? మీరు నాకు ఎమ్మంటే మొదలు పెడతా అని చెప్పారు. మీరు మొదలు పెట్టకుండా ఇవాళ దాన్ని పాడు చేయడానికి, దాన్ని ఎక్కొడటానికి మీరు చేసే పనులు చాలా తప్పు పనులు అయ్యి. ఎలా చూసుకుంటే కనుక అన్నదాత సుఖీభావ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సార్ అవి అందుతున్నాయో లేవో మా రైతులకు తెలుసు. ఎందుకంటే నేను ఆటో డ్రైవర్నే, నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను, నేను అన్ని రోడ్లు తిరుగుతాను, అందరూ పరిచయం అవుతూ ఉంటారు, అందరూ నాకు చెప్తూనే ఉంటారు. సగం మంది అందట్లేదని చెప్పి రైతులే నాకు డైరెక్ట్గా చెప్తూ ఉంటారు సార్. వాళ్ళు చెప్పడమే కానీ ఏది రైతుకి కూడా అందటం అంటే జరగని పని సార్. అది ఓన్లీ వాళ్ళు చెప్పడం వరకే సార్. అవ్వదు సార్, అది ఇవ్వదు. ఇప్పుడు ఈ చంద్రబాబు గారు అంతా ఏంటంటే ఒకటే, ఆయన అమరావతి కట్టుకోవాలి, వాళ్ళని బాగు చేసుకోవాలి, రెండే సార్ టార్గెట్. పథకాలు ఇవ్వడం, ఈ అన్నదాత సుఖం ఇవ్వడం, ఏది ఇవ్వడం, ఓన్లీ చెప్పడం వరకే. వాళ్ళ మీడియా ఉంది కదా, వాళ్ళ మీడియాలో ఇష్టసరంగా రాపించుకోవడమే, ప్రజల్ని అయోమయం చేయడమే, ఇది ఒక్కటే. ఎక్కడ సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అప్పులు ఎంత, ఈయన తెచ్చిన అప్పులు ఎంత సార్? అలాంటప్పుడు పెద్ద వాళ్ళు అక్కడ సర్వే చేసి, శివరామ కమిటీ వాళ్ళు సర్వే చేసి వాళ్ళు చేసినంత మరి వాళ్ళంతా అబద్ధమా? లేకపోతే వాళ్ళంతా ఉత్తోళ్ళో, వాళ్ళంతా చదువుకోలేదా?
సార్ ఏంటి సార్ ఎటుపోతుంది సార్ అసలు వాళ్ళంత ఇదిగా చెప్పి అది లోగట్టు ప్రాంతం వాటర్ అని చెప్పి మొన్న కూడా వాటర్ మునిగిపోయింది కదా సార్ వాళ్ళు మొన్న కూడా వాటర్ మునిగిపోయింది కదా సార్ ఎన్నాళ్ళు తోడతారు సార్ దాంట్లో ఎన్ని వేలు ఖర్చు పెడతారు ఎన్ని మొక్కలు పీకుతారు ఎన్ని వేలు ఖర్చు పెడతారు ఎంత అప్పు చేస్తారు పేదవాడి నడ్డి ఎలా ఎరక్కొడుతున్నారండి మీరు మన కరెంటు బిల్లు ఎంత వచ్చింది మా ఇంటికి మన గ్యాస్ బిల్లు 50 రూపాయలు పెరిగింది ఏంటి సార్ ఇది ఏం పరిపాలన ఏంటి సార్ అసలు పేదోడు బాగా అవ్వాలా పేదోడు నాశనం అవ్వాలా నాకు అర్థం కావట్లేదు మన కరోనా ఇప్పుడు మన ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి గారు సార్ మన మీటింగ్ పెట్టారు మహానాడులో అక్కడ ఆల్రెడీ కరోనా కేసులు ఉన్నాయని తెలిసి కూడా మీరు మీటింగ్ పెట్టారంటే దాని ఉద్దేశం ఏంటి ఎవరెడిపోయినా మాకు అనవసరం మాకు జరగాల్సింది ముందుకెళ్ళాల్సింది అదొకటేనా మీ కాన్సెప్ట్ అది తప్పు కదా సార్ అది ఇప్పుడు వరుసగా కడపలో 3 రోజులు మహానాడు సభలు నిర్వహించారు దీనివల్ల మరి వైసీపీ పార్టీ రాబోయే రోజుల్లో ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అంటారు వైసీపీకి సార్ జనాల్ని తరలించే వాళ్ళలో మేము కూడా ఉన్నాం సార్ మా పేదోళ్ళకే తరలించేది డబ్బులు ఇచ్చేది మాకే కదా మా వాళ్ళకే కదా వచ్చేది మా ఊర్లకే కదా వచ్చేది ప్రతి నాయకుడు ఉంటాడు ప్రతి కార్యకర్త మా వాళ్ళలో ఉంటాడు కదా ఎవడు ఉండకుండా ఉంటాడు కదా వాళ్ళు వచ్చిన వాళ్ళు తిట్టి పంపించిన వాళ్ళు మా ఏరియాలో మాకు తెలుసు ఏరియా పేరు చెప్పను కానీ నేను మళ్ళీ ఎలక్ట్ అయిపోతారు వాళ్ళు ఏరియా పేర్లు చెప్తే ఎలక్ట్ అయిపోతారు ఆ ఏరియాలో తిట్టి పంపించారు ఆడవాళ్ళు మీరు మాకు చెప్పింది ఏంటి మీరు మీటింగ్లకి మేము ఎందుకు రావాలని తిట్టి పంపించారు ఇంకా అలా చేతకాక ఏం చేశారంటే ఇక ఈ అంగన్వాడీ వాళ్ళని వీళ్ళని మనం చూసాం కూడా బూతులు తిడతాం ఒక నాయకుడు పచ్చి బూతులు తిడుతున్నాడు అలా తిట్టి వాళ్ళు పిలిపించుకున్నారు తప్ప మనస్ఫూర్తిగా ఎవడు వెళ్ళాడు సార్ పేదవాడు అనేవాడు వాళ్ళ మీటింగ్లకి 5 ఏళ్లలో మనస్ఫూర్తిగా ఎవడు వెళ్ళాడు సమస్య లేదు అందులో ఎందుకంటే పేదోడికి ఏం మేలు చేసామని వెళ్తాడు ఈసారి కడపలో టీడీపీ జెండా ఎగరవేస్తాము జగన్ కోసం బద్దలు కొడతామంటారు ఓట్లు వేసేది ఎవరు సార్ ఓట్లు వేసేది ఎవరు ఓట్లు వేసేది మేమే కదా సార్ మేము ఓట్లు వేసేది వాళ్ళు ఎగరేసేది మేము వెళ్తేనే వాళ్ళు జై కొట్టేది మేము ఉంటేనే వాళ్ళు ముందు నడిచేది అసలు మేమనేది లేకుండా వాళ్ళు ఎట్ట వెళ్తారు ఏ జెండా ఎగరేస్తారు వాళ్ళు ముందుకు వెళ్ళగలరా వాళ్ళ వల్ల ఇద్ది అసలు పిచ్చిపిరాలు వాళ్ళంతా ఓకే జగన్మోహన్ రెడ్డి 2.4 చూపిస్తాను ఈసారి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటారు అది ముందే చూపించుంటే అసలు ఈ గోల్ ఉండేది కదా సార్ ఆ పని కనుక జగన్మోహన్ రెడ్డి ముందే చేస్తుంటే నిజంగా ఒక వీడియో చూశాను నేను చాలా బాగా అనిపించింది నాకు వాళ్ళు ఏదో పాలిష్ ఏదో చూపించారండి వీడియో ఒకళ్ళది అది భలే అనిపించిందండి ఆ రకంగా కనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే 30 ఏళ్ళు ఆయనే ఉండేవాడు ఆయన 2019లో చూపించినట్టయితే అదేవిధంగా ఇవాళ భూస్థాపితం ఇది టీడీపీ కానీ అతను ఏంటంటే గొడవలు ఉండకూడదు మన ప్రజలకు మంచి చేయాలి మనం అనేది ఏంటంటే ఆయన చెప్పాడు ఒకటే మాట మా తండ్రి ఫోటో ఇంట్లో ఉంది నా ఫోటో కూడా ఇంట్లో ఉండాలి ప్రతి ఒక్కరి ఇంట్లో ఆయన కాన్సెప్ట్ అది అందుకే ముందుకెళ్ళగలిగాడు ఆయన గనక పులివెందల టైపు కనుక ఒక్కసారిగా 2-0 మీరు అన్నారు చూసావా ఆ రూపం కనుక ఆ రోజు ఉన్నట్టయితే అసలు అది వేరేగా ఉండేది చరిత్ర సార్ అంతెందుకు సార్ ఇప్పుడు ఇన్ని దాడులు జరుగుతున్నాయి ప్రతివాడు ఇప్పుడు నేను కూడా ఒక ఓటర్నే నేను కూడా అభిమానినే నాకు పోయినసారి కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచాడు ఓడిపోయాడు అలాగే ఉండేది వీళ్ళు ఎప్పుడైతే దాడులు మొదలు పెట్టారో నాలాంటి వాడికి రక్తం ఉడికిపోతుంది ఇంకా కార్యకర్తలు ఊరుకుంటారా ఇంకా వాళ్ళు ఎవరైనా ఊరుకుంటారా అసలు జగన్మోహన్ రెడ్డి వద్దన్నా ఊరుకోరు సమస్య లేదు ఈసారి మాత్రం ఆయన కాదు కార్యకర్తలు ఓటర్లే చూపిస్తారు సినిమా సార్ ఆయన అంటే 2 సంవత్సరాలు కరోనాతో పోయినాయి సార్ తెలుసుగా మనకి ఆయన ఎలా పరిపాలించాడో అందరికీ తెలుసు అది వివరించేది కాదు ఇప్పుడు ఆయన చేయడానికి ఎక్కడుంది సార్ వాళ్ళు ఎంత డబ్బులు ఎంత పెట్టేళ్ళాడో తెలుసు మనం ఏం చేశాడో మనం అందరం కళ్ళారా చూసాం సార్ మనం అందుకే దానివల్ల ఆ 2 సంవత్సరాలు పోవడం వల్లే కొంచెం వెనకబడిపోయాడు కానీ లేకపోతే కనుక వేరే ఉండేది పొజిషన్